రాష్ట్రంలో ఉన్న రైతులను ధనవంతులుగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఇచ్చిన ఊదరగొట్టే ఉపన్యాసాలు గతి తప్పుతున్నాయి. నాలిక మడత పెట్టి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ రైతన్నలతో గేమ్స్ ఆడుతున్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న హామీలను తుంగలు తొక్కి రైతుల మధ్య రాజకీయ చిచ్చు పడుతోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు రైతులు కౌలు రైతుల మధ్య పొగలేకుండా అగ్గిరాజేశారు. రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలనే అంశంపై జిల్లాల వారీగా సమీక్షలు పెట్టిన వ్యవసాయ శాఖ ఇప్పుడు మాట మార్చి కౌలు సమస్యను భూతద్దంలో పెట్టి బురిడి కొట్టించే ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు అన్న చందంగా ఉన్న వ్యవసాయ శాఖ తీరుపై జర్నలిస్ట్ టీవీ CEO మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. చెప్పేటోడికి వినేటోడు లోకో అన్న చందంగా తయారైంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆ మంత్రి వ్యవహార శైలి. ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన సదరు నేత తాజాగా రైతులు కౌలు రైతుల మధ్య కయ్యం పెట్టేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవంగా 2023 ఎన్నికల సమయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు రైతు భరోసాతో పాటు కౌలు రైతులు సైతం ఆర్థిక సాయం అందిస్తామంటూ ప్రకటించారు. దీంతో రైతులు కౌలు రైతులు సంబంధ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వెనుదనగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు ఇటుగా 10 నెలల కాలం పూర్తయిపోయింది. తీరా రైతు భరోసా పథకం నిధుల విషయంలో రైతు నుంచి ప్రశ్నలు తలెత్తడంతో సాక్షాత్తు 40 సంవత్సరాల ఇండస్ట్రీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా సెటైరికల్గా సమాధానం ఇచ్చారు. రైతులు కౌలు రైతులు తెలుసుకోవాలి అంటూ ఒక చిన్న ప్రకటన జారీ చేసిన విధంగా రైతులలో కౌలు రైతులలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొల్పే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యానాలు ఉన్నట్టుగా రాజకీయ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కౌలు రైతులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ రైతులు కాదు. రైతు తన భూమి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేనప్పుడు కౌలు రైతులు ఇవ్వడం సర్వసాధారణం. ఆ నేపథ్యంలోనే రైతు కౌలు రైతు మధ్య ఉన్న సత్సంబంధాలతో చాలా గ్రామాలలో వేల లక్షల ఎకరాలు ప్రస్తుతానికి చాలామంది చిన్నకారు రైతులు కౌలు రైతులుగా కొనసాగుతున్నారు. వాస్తవంగా రైతు భరోసా నిధులు అనేది వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశంతో గత 4 నెలల నుంచి కూడా వేచి చూసే ధోరణి లేదా సాగతీత ధోరణితో వ్యవహరిస్తున్నారు. తీరా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా విషయంలో రైతులు కౌలు రైతులు తీర్చుకోవాలంటూ ఒక ఉచిత సలహా పడేసి ఏం చెప్పినో స్వామి అన్నట్టుగా రైతులలో ఒక ఆక్రోషం అసహనం అవుతుంది. ఎందుకంటే రైతు అనే వ్యక్తి తన భూమి కౌలుకి ఇచ్చుకున్నా పడవ పెట్టుకున్నా దానికి రైతు భరోసా ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వం. కానీ కౌలు రైతులు పట్టా రైతుల మధ్య చిచ్చురేగి పెట్టి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని 40 years ఇండస్ట్రీగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవహార శైలి ఉన్నట్టుగా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కౌలు రైతులు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఎవరు అడగలేదు, ఎప్పుడు అడగలేదు. తీరా రైతు భరోసా పథకం అమలు విషయంలో 5 ఎకరాలకు కటాఫ్ పెట్టాలా 10 ఎకరాలకు కటాఫ్ పెట్టాలనే విషయంలో రాష్ట్రంలో విస్తృత చర్చకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన వ్యాఖ్యలు నిజంగా రైతాంగాన్ని ఒక అయోమయానికి గందరగోళానికి గురి చేస్తుంది. ఎందుకంటే రైతులు కౌలు రైతుల విషయంలో ఇప్పటివరకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎక్కడో ఒక 2-3% లేదా 5% పంటలు పండిన ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో చాలా ప్రాంతాలలో కొంత చిల్లర మరలు గొడవ కావడం, పోలీస్ స్టేషన్ల మెట్టెక్కడం కూడా కొనసాగుతుంది. కానీ కౌలు రైతులకు ఇవ్వాల్సిన ఆర్థిక అండదండల్ని ప్రభుత్వం పక్కకు పెట్టేసి రైతుల మధ్య చిచ్చు పెడుతూ కౌలు రైతులను ఎగేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. వాస్తవంగా నేను కూడా ఒక 35 ఎకరాల రైతుని. నాకు రైతు భరోసా గతంలో రైతు బంధు పథకం వచ్చినప్పటి నుంచి కూడా నేను రైతులకు కేవలం ఎకరానికి 5,000 రూపాయలే వాళ్ళ దగ్గర నుంచి కౌలు తీసుకుంటున్నాను. అలా అని చెప్పి
మిగిలిన రైతులందరూ కూడా ఆ విధంగా వ్యవహరిస్తారంటే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క రైతుది ఒక్కొక్క వ్యవహారం కాబట్టి అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి లేదా కౌలు రైతు మధ్య సత్సంబంధాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అంతే తప్ప ప్రభుత్వం ఇలా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది కాబట్టి మేము కౌలు ఎగ్గొడతామంటూ కౌలు రైతులు అనకూడదు. అలా అని చెప్పి ఇటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించినప్పుడు అదే తరహాలో కౌలు రైతులు కూడా అసైన్ రైతులు వెనుదనం నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అపార అనుభవాన్ని రైతులకు అండగా నిలవలసిన మాటల్ని వక్రీకరించే విధంగా వాళ్ళ మధ్య గొడవలు పెట్టే విధంగా వ్యాఖ్యానించడం విధంగా గర్హనీయం. ఎందుకంటే కౌలు రైతులు మధ్య విభేదాలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కౌలు రైతులకు ఎకరాకి ఇంత ఇస్తామని చెప్పి ప్రకటించడం, అదేవిధంగా రైతు బంధుని రైతు భరోసాగా ప్రకటిస్తూ 10,000 నుంచి 15,000 రూపాయలు 2 సీజన్లు ఇస్తామని చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ హామీల అమల్లో కుప్పిగంతులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవైపు రైతులకు వెనుదనగా ఉంటూ వాళ్ళ ఆర్థికాభివృద్ధి సహకరిస్తానని చెప్తూనే మరోపక్క కౌలు రైతులు రెచ్చగొట్టి కౌలు రైతుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుల ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తాయి. ఇప్పటికైనా 40 years ఇండస్ట్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి కౌలు రైతు లేదా అసలైన పట్టాదారు ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలా అని చెప్పి ఎగ్గొట్టే విధంగా ఇటువంటి అవాకులు పెడితే రైతులలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి అసత్య అనవసర రాద్ధాంతం చేయడం కన్నా రైతు భరోసా పథకం ఇవ్వడంలో కొంత ముందడుగు వేస్తే బాగుంటుంది అనేది జనసేన మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.